జాగ్రత్తగా నిమిష నిమిషము అమ్మవారి యొక్క రాకకై ఎదురు చూస్తూ నిరీక్షణ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది. భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి గొప్పతనము, అమ్మవారి యొక్క ప్రాధాన్యతని, అమ్మవారి యొక్క విశిష్టతని, అమ్మవారి స్వరూపంగా భావన చేసేటువంటి చక్కటి ఈ యొక్క విశిష్టతకి తార్కాణం ఇంతకంటే ఇంకొకటి ఉండదు అని మనందరికీ చక్కగా తెలుస్తుంది. ఇంతటి గొప్ప క్రియ చూడడానికి భక్తులందరూ తహతహలాడుతున్నటువంటి సమయం ఇది. జోగిని స్వరూపంలో స్వర్ణలతని అలంకారం చేసి ముఖానికి పసుగు రాసి చక్కటి గొట్టును కట్టి, అలాగే ఆలయం తరఫున మహాకాళి అమ్మవారికి ఈ 15 రోజులుగా ఏ విధంగా అయితే గొడిగియ్యాన్ని కోసి ఆడగిడ్డగా భావన చేసి ప్రధాన దేవతగా భావన చేసి కొలుస్తారో అదే విధంగా స్వర్ణలతని కూడా ఇవన్నీ చేసి ఆలయానికి మేళ తాళాలతో తీసుకురావడం కరికాటి వచ్చేస్తోంది. జగన్మాత అమ్మవారు జోగిని స్వరూపంలో మేళ తాళాలతోటి అత్యంత వైభవంగా భవిష్యవాణిని తెలియజేయడానికి ఎంతో చక్కగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసింది. కొద్ది క్షణాలలో ఏది ఏమైనప్పటికీ అమ్మవారి యొక్క రాక ఆనందదాయకమే. అందరూ కన్నుల కండుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము. సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి. మంత్రాలు చెబుతూనే ఉన్నారు. మంత్రాలతో పాటు 7 జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి, ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది. వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణలతకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల ఆవాహన జరుగుతుంది. ఆవాహన జరగడం చాలా విశేషం. వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజా మొదలు పెట్టాడు. బాగో నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. హలో హలో మైకులు ఆన్ చేయాలి, మైకులు ఆన్ చేయాలి. ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు. అమ్మవారి యొక్క దృష్టి ఎదురుకుండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి పడాలి, అందరూ చూడగలగాలి. చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం. కాబట్టి నిశంగా ఉండాలి. గాజా కొట్టాలి, గాజా కొట్టాలి, గాజాలు. సరిగా కొట్టు. ముందుకురా ముందుకురా ముందుకురా, గాజా కొట్టు కొట్టు, చాలా బాగా కొట్టు కొట్టు.
ఆగు. హరిహరి అంటే హరిదాసుల దళుతూ, శివ అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వేరే సింహల మీద వరే పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత పలానా దేశపతి లింగా, మా బట్లు భైరవుడా, సాలహి గంబాల సత్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద, తొలతది నామరా గుజలి రూపంబు, వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు, రే పల్లె చెన్నై తిరుగటి తిరుగయ్య పొగలు సాక్షిగా, పొద్దు తిరగని పొన్న పూలు, గట్లు తిరగని గన్నెర్లు, సది తిరగని సంపెంగ వేనలు, సకల సూత్రాల సామెటి గంగా, చిన్నెటి గంగా, పెద్దెటి గంగా, 12 హస్తాల భగరథి గంగా, 9 హస్తాల దమకటి గంగా, కౌసు గంగా, రడగంగా, రక్త గంగా, నానకుండల ఉండే నునుపల గంగా, తేనెకుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా, గంగ నువ్వు లేనిదే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరునికి క్షావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా, రోమ రోమాన శంకు రోమ రోమలింగం, కాలను గజలు గౌడ దర్శనాలు, కలియ పరీక్షలు, మూకన్నభూత చంద్రం దాసుకొని, నక్షత్ర కన్నా దాసుకొని, 14 హస్తాలు ధరించిన మాంకాళ్ మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలూరేది లాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి, భూమి కన్నా ముందు పుట్టిన బుధురది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడై సుఖం పేటవిది, చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్, కిన్నరి జయించిన ఆనందిషు సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన, ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులకు సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి, దమరాని డోలనది పంబలోని పంబాల చూడన, బయలవనిది బెదల కట్టన, సకల సదరస బండాన, బ్యాగరింటిది లదిగంపన, వడ్లవనిది బరిషన, కమ్మరింటిది కొలిమిన, సాలానే బొంగరాన్న సరసమైన వాటాన, బాలుని బొంగరాన్న బొంగరం దాని బొడుగంటన, మాదిగింటి గూటాన, పెద్దల నాటి పెద్దమ్మనంటి, దండమారమ్మనంటి, పల్లెమ్మనంటి, ఏడుగులమ్మనంటి, ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే, వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి, ఆ నెలకక్క రూపంబు నల్లబోసినంటి, గడలమ్మనంటి, సూదులమ్మనంటి, కనక అలా కట్ట వేసినంటి నా చిన్ని తమ్ముడు, పీనుగల మొలన క్షరము 7 రక జల్లము, ఏకంగా ఉన్నాము, తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా. కానీ
మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా, మాతోని ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ, నా ముందుండే వాళ్ళే కానీ, నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా, తప్పకుండా చేస్తాను తల్లి. అదే విధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం. బాలబాలికలు సంతోషంగా ఘనందంగా నాకు పూజలు అందించారు. నాకు వారి అందరిని నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళునట్టే నా ముడి వల్లతోటి బీక్తాను, భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే కాదు, నన్ను కొలిచేవారు నా కొల్లారి కాదు, నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది? ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకు కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రరూపం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలకం. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటా. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్ప
తప్పనిసరిగా చూపిస్తా నేను. మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి. జగన్మోహన్